జై భవాని, అందరికి నమస్కారం అండి. ఇవాళైతే ఆదివారం కదా, పొద్దున్న మార్కెట్కి వెళ్ళిందాకుండా రొయ్యలు తీసుకున్నా. ఏదో ఫ్రాన్స్ బిర్యానీ వేద్దాం అనిపించింది. కానీ అక్కడ డబ్బులు తీసుకుని వలుస్తారు, కానీ అక్కడ నీట్గా వలవరండి. మా అమ్మాయి అయితే రొయ్యలు బాగా వలిచిద్ది అనమాట. ఆవిడకి వచ్చు. ఇంటికి వచ్చిందా రొయ్యలు తీసుకొచ్చి ఆవిడ వలిచింది. తర్వాత నేను ఫ్రాన్స్ బిర్యానీ చేశాను. బిర్యానీ కూడా నేను వీడియో ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం అంటే వీడియో పెట్టడం. బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ చేసా, సూపర్గా ఉందండి. దాని తగ్గట్టుగా చికెన్ కర్రీ గ్రేవీతో పెట్టా. అందరూ అంటారు ఇంటికాడ ఉండి బిర్యానీలు చేసుకుని తింటుంది అంటారు పనికి వెళ్ళకుండా. కానీ పనికి వెళ్తాను, ఒకవేళ పనికి వెళ్ళాలంటే ఓపుకుండాలిగా, ఏదైనా తింటేనే కదండి. నేనైతే మటుకి పని లేదు, మన దగ్గర ఈ లేవు డబ్బులు లేవో వెళ్ళని చెప్పి ఆలోచించిన. తిండి విషయంలో మటుకు దేనికైనా పర్ఫెక్ట్గా బాగానే ఉంటా. తిండికి వెనకాడే ఇది ఉండదు, నచ్చింది తింటాం అనమాట. మన తిండి కోసమే మనం కష్టపడేది. అయినా పనికి వెళ్ళాలంటే రేపు పనికి వెళ్ళాలంటే మంచిగా తింటే ఓపుకుంటేనే కదా పనికి వెళ్ళేది. అదనమాట. అక్క నువ్వు బాగా చేస్తావు కదా, సొంతంగా పెట్టుకుంటున్నావా లేదా పనికి వెళ్తున్నావు అని అడిగారు. సొంతంగా పెట్టుకుందాం అనుకున్నాను అమ్మ, కానీ కొద్దిగా ఆలోచించావు. 3 నెలల తర్వాత పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎల్లుండి నుంచి పనికి వెళ్తున్నా. వీడియోని లైక్ చేయండి, మా బొట్టుకు సూపర్ ఉందని చెప్పింది.